నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఎప్పుడైనా నైట్ టైము అన్నం ఎక్కువగా వండినప్పుడు మిగిలిపోతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు అన్నంని పడేయకుండా ఈ విధంగా లెమన్ రైస్ చేయండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇలా మిగిలిన అన్నంని కొంచెం పొడి పొడిగా చేసుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ నిమ్మకాయని ఇలా రసం తీసివేసి ఈ రసం అంతా కూడా అన్నంకి పట్టే విధంగా బాగా కలిపి ఇప్పుడు దీనిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడైన తర్వాత పావు టీ స్పూన్ మినప్పప్పు, పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 4 పచ్చిమిర్చిని ఇలా 2 ముక్కలుగా చీల్చి వేయండి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేయండి. ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా మగ్గనిచ్చి ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి అంతా బాగా కలిపి మనం ముందుగా కలిపి పెట్టుకున్న అన్నం వేసి తర్వాత రుచికి తగినంత సాల్ట్ వేయండి. సాల్ట్ వేసిన తర్వాత ఇదంతా కూడా బాగా కలిసేలాగా ఒక 1 మినిట్ పాటు బాగా కలిపి తర్వాత 1 టేబుల్ స్పూన్లో ఆయిల్ వేసి వేయించిన 3 టేబుల్ స్పూన్ పల్లీలను వేసి అంతా కూడా ఒకసారి బాగా కలపండి. పల్లీలు అనేవి ముందైనా వేసుకోవచ్చు, అక్కడ నేను స్కిప్ చేశాను, అందుకే చివరిలో వేస్తున్నాను. ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి అంతా కూడా ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకుంటే సూపర్గా ఎంతో రుచిగా పుల్లగా కారంగా ఉండే లెమన్ రైస్ అనేది రెడీ అయిపోయిందండి. వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.